కర్నూలులో వైసీపీ శ్రేణులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దారుణ అరాచకాలకు తెగబడుతున్నారని మంత్రి టీజీ భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా పథకం ప్రకారమే తమ పార్టీ కార్యకర్త ఇంతియాజ్ను రాజకీయ కక్షతో హత్య చేశారని మీడియా సమావేశంలో ఆరోపించారు. హంద్రీ నదిలో వైసీపీ నేతలు చేసిన భూ కబ్జాలు, అక్రమాలను ప్రశ్నించినందుకే ఈ హత్యకు ఒడిగట్టారని మండిపడ్డారు. నగరంలో జరుగుతున్న నేరాలపై పోలీసు నిఘా వ్యవస్థ వైఫల్యం కనిపిస్తుందని, దీనిపై సీరియస్గా స్పందించాలని సూచించారు. కర్నూలు పరిస్థితిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, ఫ్యాక్షనిజాన్ని అణిచివేసేందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను ఈ ర్యాలీస్ ఏమన్నా ఉంటే నేను ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు అదే పనిగా మాకు మొరేన్ కాడికి వచ్చి తిక్క చేష్టలు, తిక్క పనులు చేస్తున్నారు, ప్రవోక్ చేసే పనులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇట్లా నైజం ఉండేది, రెచ్చిపోయేది. ఇప్పుడు చేసే పనులు ఉన్నాయి, ఇట్లాంటివి అవాయిడ్ చేయండి, వేరే రూట్ తీసుకోపోండి అని చెప్పా. మరీ 5 రోడ్ దగ్గర పోలీసు వాళ్ళు అట్లా చెప్పినా కానీ దూరి మరీ ఇట్లే వచ్చారు. అంటే వాళ్ళ నేచర్ ఏమంటే గొడవ పడాలా, ఏదో ఒకటి ఇష్యూ చేయాలా, లేని సృష్టించాలా అనే నైజం వాళ్ళకు ఉందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ సబ్జెక్ట్లో నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్గా చెప్పాను. సో ఈయన కంప్లైంట్ ఇస్తున్నాడు, వెంట పడుతున్నాడు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఆ రోజు కానీ ఎంఆర్ఓ వాళ్ళు క్లియర్ కట్గా తీసుకొనేసి యాక్షన్ తీసేసుకొని ఆ బిల్డింగ్స్ కానీ అవి ఏమున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ చేసి నింటే ఈరోజు ఆ పిల్లవాడు బచావ్ అయ్యేవాడు. జస్ట్ బికాజ్ ఆయన వెంటబడి అది ఇల్లీగల్గా ఉంది కాబట్టి ఆయన వెంటబడి చేసిన దానికి ఆయనను చంపేయడం జరిగింది. దీనికి ఇంకా ఏమంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వాళ్ళకి రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంతియాజ్ పిల్లవాడు తర్వాత మెహబూబ్ అని ఖాన్ బ్రదర్స్కి థ్రెట్ ఉంది, చంపే దాంట్లో ఉన్నారు సార్. ఆ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందనమాట. నేను ఇంతియాజ్కి చంపడము ఇది ఏముంటుంది అనేది నేను ఇంతియాజ్కి చెప్పలే, సిఏ గారికి కాషన్ చేసింది, ఖాన్ బ్రదర్స్కి కాషన్ చేశాను. ఇట్లా ఉంది ఆయన పైన. వాళ్ళు ఈ మధ్య ఏదో గొడవ పడితే ఆల్రెడీ ఆ పర్టికులర్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో జైల్లో ఉండి రిలీజ్ అయ్యేప్పుడు నేను తొందరలో వస్తాను అని చెప్పి అక్కడ చెప్పిన మాట, ఈ త్వరలో వస్తామని చెప్పిన మాట, అక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్, జైల్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది.